మార్కెట్ మాయాజాలానికి మరోసారి రైతులు చిత్తవుతున్నారు. ఖమ్మం వ్యవసాయ మార్కెట్కి రికార్డు స్థాయిలో సరుకు రావడంతో అమాంతం ధరలు తగ్గించేశారు. జెండాపాట కంటే తక్కువకు కొనుగోలు చేస్తూ ఉండటంతో రైతులు దిక్కుతోసని స్థితిలో కొట్టుమిట్టాడుతున్నారు. మద్దతు ధర ఇప్పించాలని బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ డిమాండ్ చేశారు. ఖమ్మం మార్కెట్లో గుండెలు బాదుకుంటున్న రైతు గోస వినిపించడం లేదా అని ప్రశ్నించారు. మిర్చి కొనుగోళ్లపై సమీక్ష నిర్వహించిన మంత్రి తుమ్మల నాగేశ్వరరావు మార్కెట్ యార్డుల్లో కర్షకులకు సమస్యలు రాకుండా చూడాలని ఆదేశించారు. ఖమ్మం మార్కెట్ కు మిర్చి కల వచ్చింది. భారీగా సరుకు తరలి రావడంతో మార్కెట్ మొత్తం మిరప బస్తాలతో నిండిపోయింది. వరంగల్లోని ఎనమాముల వ్యవసాయ మార్కెట్లో మిరప ధర తగ్గడంతో ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం, వరంగల్, మహబూబాబాద్, సూర్యాపేట తదితర జిల్లాల నుంచి మిర్చి బస్తాలను రైతులు భారీగా తీసుకొచ్చారు. ఒక్కరోజే 1,00,000 వరకు బస్తాలు వచ్చాయని అధికారులు చెబుతున్నారు. అయితే గతేడాదితో పోలిస్తే మిర్చి బాగా పడిపోయాయి. గతేడాది ఇదే నెలలో క్వింటా మిర్చి 21,000కు పైగా పలికితే ఈసారి అధికంగా 13,000 మాత్రమే పలికింది. మిరప రకాలను బట్టి వ్యాపారులు సరుకు కొనుగోలు చేస్తున్నారు. పెట్టుబడులు విపరీతంగా పెరిగి ఒక్కో ఎకరాలో మిర్చి సాగుకు 1,50,000 వరకు ఖర్చు చేసినట్లు రైతులు చెబుతున్నారు. ఎన్నో కష్టనష్టాలకు ఓర్చి పండించిన పంటను అమ్మేందుకు గంపెడాసలతో మార్కెట్కు వస్తున్న రైతులను వ్యాపారుల మాయాజాలం నిండా ముంచుతోంది. రకరకాల మోసాలతో వ్యాపారులు ధరను అమాంతం తగ్గిస్తున్నారని రైతులు వాపోతున్నారు. జెండాపాట తర్వాత రైతు తెచ్చిన సరుకు నమూనాను 1-2 బస్తాలు కోసి పరిశీలించి సరుకును బట్టి ధర నిర్ణయిస్తారు. రైతుకు ఇష్టముంటే అమ్ముకోవచ్చు, లేకపోతే లేదు. ఇది సాధారణంగా జరిగే ప్రక్రియ. కానీ సరుకును బట్టి ధర నిర్ణయించిన తర్వాత కాంటాలు వేసే సమయంలో మళ్లీ కొర్రీలు పెడుతున్నారు. మిర్చి నాణ్యత, తేమ శాతం, తాలుకాయలు ఉన్నాయని పేచీ పెడుతున్నారని రైతులు వాపోతున్నారు. ఇదేంటని ప్రశ్నిస్తే అసలు సరుకు కొనబోమంటూ తెగేసి చెబుతున్నట్లు రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. జెండాపాట 14,000 పడ్డది. కొనుగోలు వచ్చేసి 32, 31, 33 హైయెస్ట్. ఇక అంతే ఉన్నది. రేట్ ఏం లేదు. ఇక రైతులకు ఏం లేదు. ఇక దానికి సరిపోయిన కూళ్ళకి భూములకు ఏం లేదు. ఇక అవి తీసుకుపోయి కూల వాళ్ళకి ఇచ్చేయడం, మందు పురుగుల వాళ్ళకి షాపుల వాళ్ళకి కట్టడం అవుతుంది. మిర్చి పెట్టడం వేస్ట్. ఇక కాటాగా వచ్చేసరికి 12,200 అడుగుతారు. మహాదారుణంగా దోపిడీ చేస్తారు. గవర్నమెంట్ పట్టించుకోవట్లేదు. రైతులు ఆగమయ్యారు. నేను ఒక 20 బస్తాలు తెచ్చిన కూలీలు కూడా సరిపోదు ఆ డబ్బులు. ప్రభుత్వం మాకు న్యాయం చేయాలని మేము అడుగుతున్నాం. నీవుడు 21,000-22,000 అమ్ముకున్నాం. ఇక దానికి మందులకు కూలీలకు సరిపోయింది. మేము వృధా ఇన్ని రోజులు చేసిన చాకరీ అంతా మందులకు బాగా రేటు పెంచారు. ఇటేం లేదు. రైతు బంధు లేదు, రుణమాఫీ లేదు, ఏం లేదు. మిర్చి రైతులకు మద్దతు ధర ఇప్పించాలని బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ డిమాండ్ చేశారు. ఖమ్మం మార్కెట్లో గుండెలు బాదుకుంటున్న రైతు గోస వినిపించడం లేదా అంటూ సామాజిక మాధ్యమంలో పోస్టు పెట్టారు. ఈ మేరకు చింతకాని నావరంలో రైతు ఆవేదన పడుతున్న వీడియోను పోస్టుకు జత చేశారు. లక్షలు అప్పు చేసి రైతు మిర్చి పండిస్తే 2-3 వేలకే తెగనమ్మమంటారా అంటూ నిలదీశారు. రైతుకు కనీస మద్దతు ఇప్పించాలని డిమాండ్ చేశారు. మార్కెట్ యార్డుల్లో మిర్చి రైతులకు ఎలాంటి సమస్యలు రాకుండా చూడాలని అధికారులను వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఆదేశించారు. మిర్చి కొనుగోళ్లపై అధికారులతో సమీక్ష నిర్వహించిన మంత్రి తుమ్మల కర్షకులకు గిట్టుబాటు ధర లభించేలా చూడాలని నిర్దేశించారు. అధికారులు మార్కెట్ యార్డులకు వెళ్లి క్షేత్రస్థాయిలో పరిస్థితిని సమీక్షించాలని దిశానిర్దేశం చేశారు.